Janmanthan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి అసలు. హీఈస్ ట్రయింగ్ హార్డ్. కొంచెం టైం పట్టింది అందుకోవటానికి, నేను చెప్తున్నాను అది. అండ్ సిస్టమ్ అంటే మాకు నెగిటివ్ హెరిటేజ్ చాలా ఉండింది కదా, వచ్చినప్పటికి ఆన్ ద మూవ్ మనం అందుకోవాల్సి వచ్చింది. అండ్ దెన్ అర్థం చేసుకొని సెట్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది, కొంచెం టైం లాగ్స్ వచ్చాయి మాకు. బట్ ఐ థింక్ హీ హాస్ పిక్డ్ అప్. ఇప్పుడు ఫుల్ ఫోర్స్ లోకి వచ్చేసారు, ఫస్ట్ గేర్ లో ఉన్నారు. ఫస్ట్ గేర్ ఎన్ని మార్క్స్ వేస్తారు చెప్పండి 100కి? అయింది 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు హాఫ్-ఇయర్లీ ఎగ్జామ్స్ లో మార్క్స్ వేసినట్టు అవే అవ్వలేదు కదా. సరే పీటీలో వేయండి, పీరియాడికల్ టెస్ట్లు ఉంటాయి కదా. హి హాస్ మ్యాక్స్డ్. ఇప్పుడు చూడండి హౌ మెనీ MOU సైన్ చేసి రాష్ట్రం మేజర్ విజన్ పెట్టుకొని సాధించి పాత నిధులన్నీ మన ఎత్తిన అప్పులు రుద్దినారు ఈ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్. అవన్నీ కూడా సెటరేట్ చేసుకుంటూ, ఇట్స్ నాట్ ఈజీ, మామూలు కాదు. కృషి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కొన్ని ఇటు అటు అవుతాయి, ఏ గవర్నమెంట్ లో అవ్వలేదు అది చెప్పండి, ఇవన్నీ అవుతాయి. బట్ ఇట్స్ ఆల్ రైట్. హీ హెస్ ఫౌండ్ హిస్ బ్యాలెన్స్ అండ్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. మార్క్స్ వేయలేదు మీరు? ఇప్పుడప్పుడే ఈయన అట్లా ఎగ్జామినర్ గా ముందే బయట పెట్టకూడదు. ఫుల్ హాఫ్-ఇయర్లీ చెప్తా, ఫుల్ అసెస్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఈ డబల్ బీఆర్ఎస్ కదా మాట్లాడింది. ఇట్లా వాళ్ళ కాలువ ఇలా చెప్పి వాగి వాగి వాగే ఈ గోతులోకి దిగారు. ఇంకా పాపం ఇప్పుడు అంతకంటే ఏం చేయగలుగుతారు, ఇవే అనాలి. అంతకంటే వాళ్ళు అంటే ఎవరు నమ్మే వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఇలాగే మాట్లాడుకుంటూ పోతారు. పువర్ థింగ్స్, పోన్లే మాట్లాడుకుంది, ఇంకా అంతకంటే ఏం చేస్తారు. దే కాంట్ డూ ఎనీథింగ్. మరి బీజేపీ పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో? ఏమండి, యాజ్ లాంగ్ ఎస్ బీజేపీని కంటైన్ చేయకపోతే ఈ స్టేట్ నాశనం అయిపోతుంది. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా డివిజివ్ పాలిటిక్స్, వాళ్ళ ఐక్యతతో అందరినీ కలుపుకొని ఇప్పుడు అదిగో వాళ్ళు తనుకొని వస్తున్నారు కదా యూపీలో. అండ్ సో ఇప్పుడు సనాతన ధరంనే వాళ్ళు సంకన పెట్టుకొని తిప్పేస్తున్నారు. కాబట్టి ఇది వాళ్ళ పాపం పండుతా ఉంది ఇక్కడ. దే విల్ నెవర్ బీ రెలవెంట్ ఇన్ తెలంగాణ. కానీ దిగ్విజయ్ సింగ్ లాంటి ఆయన లాంటి పెద్ద నేత, కాంగ్రెస్లో చాలా పెద్ద నేత దిగ్విజయ్ సింగ్ గారు, మరి ఆయన బీజేపీ తరఫున మాట్లాడడం అనేది మీరు దాన్ని ఎలా? ఐ డోంట్ థింక్ ఆయన బీజేపీ తరఫున మాట్లాడారమ్మా. ఆయన హీస్ బీన్ చీఫ్ మినిస్టర్ ట్వైస్ ఇన్ మధ్యప్రదేశ్. ఇది పెద్ద స్టేట్. ఆయన అన్నది ఇంటర్ప్రిటేషన్ తప్పు అవుతుంది కొన్నిసార్లు. ఇదిగో ఈ కాలం రాజకీయాలు ఇట్లున్నాయి కాబట్టి అవగాహన లేకుండా, అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు పూర్తిగా ఆయన ఏమన్నారు అనేది కూడా నాకు పూర్తిగా తెలవదు. బట్ ఐ సీ హిమ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్. అట్లా బీజేపీ తరఫున మాట్లాడుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నా. కానీ న్యూస్ అయితే బయటకు అదే వచ్చింది. మరి ఏదన్నా అనొచ్చు, ఇప్పుడు నన్ను అనొచ్చు. అట్లయితే ఏముంది, నేను ఏదన్నా కేంద్రానికి వెళ్ళి నేను ఎవరితో అన్న మాట్లాడి ఇదిగో అమ్మ బీజేపీతో వెళ్ళిపోతాను. నేను 30-40 ఏళ్ళగా కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్నాను. నాకు వాళ్ళందరూ తెలుసు, పాత పరిచయాలు ఉన్నోళ్ళు ఇంటికి కూడా వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. అయినంత మాత్రాన మా గోత్రాలు మారిపోతాయి అనుకుంటే ఎట్లబ్బా, అది అయ్యే పని కాదు. ఓకే, మరి ఇప్పుడు బీజేపీ గురించి కూడా చెప్పారు. మళ్ళీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారా మీరు? రావాలని ఈ పునాదులు వేస్తున్నాం. ఈ ఎక్స్పాన్షన్, ఈ డెవలప్మెంట్, ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, ఒక స్టాండర్డ్ ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉండేది అందుకనే కదా. మళ్ళీ రావాలనే దానికే ఈ పునాదులు వేస్తూ పోతున్నాం. ఇన్ని సంవత్సరాల పవర్లు లేము. ఆ బాధ, ఆ గాయం అది ఇంకా పూడ్చుకోలేదు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు మాత్రం కాళ్ళు దువ్వుతానే ఉన్నారు. అండ్ వాళ్ళు మేము గెలుస్తాము అనే పూర్తి ధీమా నమ్మకంతోనే మేమందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఎస్, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఓకే, ఇవాల్టి వరకు నా అసలైన కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరగలేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా. అండ్ అది జరిగే వరకు నేను పోరాడతా. ఐ విల్ ఫైట్. నా వర్కర్స్, నేను నా చుట్టం కోసమో ఎవరి కోసమో నేను అంటలేదు. నా కార్యకర్తలు, దాంట్లో అన్ని కులాలు మతాలు కలిసి మాది ఒకటే ఇది జెండా, 3 రంగుల కాంగ్రెస్ జెండా, ఈ దేశం జెండా. అండ్ దీనికోసం మేము పోరాడుతున్నాము. అండ్ మేము నమ్ముకున్న విధానాలు, మేము పాటించిన సిద్ధాంతాలు, ఇవన్నీ కంపల్సరీగా పార్టీ గ్రహించాలి, గుర్తించాలి.
అని గుర్తిస్తారనే నమ్మకం కూడా నాకుంది. కొన్ని అవకతవకలు జరిగినాయి, కొంచెం మనం స్లిప్ అయినాం ఆర్గనైజేషన్లో, అవి తప్పులు జరిగినాయి. అది బాధ్యత వహించిన వాళ్ళందరినీ కూడా సవాల్ చేస్తున్నాను నేను. అండ్ ఇక ముందు ఆల్ ద కరెక్షన్స్ హ్యావ్ టు టేక్ ప్లేస్. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఏమండి, ఫోన్ ట్యాపింగ్ హ్యాపెండ్, ఓకే, అయింది కదా, అయ్యింది. వాళ్ళు మమ్మల్నే కాదు వాళ్ళ పైన కూడా ట్యాపింగ్లు చేసుకున్నారు. ఇప్పుడు ట్యాపింగ్ చేసిన వాళ్ళందరూ క్లాపింగ్ చేస్తే దానికి జవాబు రాదు. సో జరగాల్సిన లెట్ ద ఫుల్ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ పెట్టి చెప్పనివ్వండి. చేశారు, ట్యాపింగ్ చేశారు, వాస్తవం ఇది. ఓకే. సో వెన్ దే హ్యావ్ డన్ ఇట్, దే హ్యాస్ టు బి ఎ థరో ఎంక్వైరీ, దే హ్యాస్ టు బి, ఇదంతా ఎక్స్పోజ్ చేసి మనము భవిష్యత్తులో దేర్ ఇస్ ఎ రైట్ టు ప్రైవసీ, ఇది చట్టం కింద వస్తుంది. సో వాళ్ళు ఇష్టానుసారంగా ఈ విచ్చలవిడిగా వాళ్ళు అప్పుడు పేగసస్ అవన్నీ తీసుకొచ్చింది ఈ గవర్నమెంటే కదా, బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. మరి వాటి పరిణామాలు ఇప్పుడు అనుభవించు. ఇప్పుడు కుయ్యమొర్రము అంటే ఏం లాభం? ఇట్స్ ఓకే, ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఒక అతి పెద్ద నేత మీరు, బట్ ఎందుకో ఖమ్మం జిల్లాలో ఎక్కడా కూడా మీరు దత్తత తీసుకోలేదు, ఏ నియోజకవర్గాన్ని, ఏ గ్రామాన్ని అని మాట్లాడుతున్నారు కొంతమంది. తర్వాత ఈ మధ్యకాలంలో చాలా సైలెంట్ అయ్యారు రేణుకా చౌదరి గారు, కనబట్టలా వినపట్టలేదు అంటున్నారు. లేదు, అది కరెక్టే, కొంచెం నేను తగ్గాను. ఎందుకంటే న్యాయంగా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు 4. మరి ఇంతమంది వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు వహించాలి. లెట్ దెమ్ డూ సమ్ వర్క్. చేసి నాకు రిజల్ట్ చూపెట్టాలి. చేయని పక్షాన్ని నేను దిగుతాను. కాబట్టి వాళ్ళు రేణుకా చౌదరి వచ్చి మాకు చెప్పకుండా వచ్చిందా, నాకు లేనప్పుడు ఐ హ్యాడ్ నో ప్రాబ్లం. ఏ ఎమ్మెల్యే ఎవడు లేనప్పుడు మేము ఒకరే, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళొచ్చు, నా ఇష్టం వచ్చిన పని నేను చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రోటోకాల్ ప్రొసీజర్ ప్రకారంగా నేను నా అదుపులో ఉండాలి, న్యాయంగా. వాళ్ళందరూ నాతో చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు, నేను వాళ్ళతో, ఆల్ ఎమ్మెల్యేస్ నాతో చాలా బాగుంటారు. అండ్ మేము అన్నీ మాట్లాడి చర్చించి చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏదన్నా కొరతలు ఉంటే నేను చెప్తాను, వాళ్ళు కూడా అంత ఎఫెక్షనేట్గానే అన్నీ పాటిస్తారు. కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పాత్ర వాళ్ళు వహించాలి. ఇక నేను ఇంటికి పెద్ద మనిషిగా వెళ్ళి వాళ్ళకి కనిపిస్తూ ఆడబిడ్డను కాబట్టి నాకు ఆ చనువు ఉంది, నేను వెళ్ళొచ్చు, చేయొచ్చు. వాళ్ళది వర్క్లో నేను అడ్డం పడి ఇంటర్ఫియర్ అవ్వటం అంత మంచిది కాదు అనేది నాకు నేను ఏర్పాటు చేసుకున్న ప్రోటోకాల్. మా మిలిటరీ అలవాట్లు పోవు. ఓకే. కాబట్టి వాళ్ళు చేయనివ్వండి. 3 మంత్రులు ఉన్నారు, కానీ కార్యకర్తల్లో కొంతమందిలో కొన్ని ఏరియాల్లో ఇంకా నెగ్లెక్ట్ ఉంది. అది నేను పూడ్చుకుంటూ తిరుగుతున్నాను. అవసరం వచ్చినప్పుడు నేను అక్కడే ఉంటాను. ఏ అర్ధరాత్రి వేళ ఇప్పటికి కూడా వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, నాకు చెప్తుంటారు, నేను వెళ్తూ ఉంటాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కవిత గారు, వచ్చేసి సొంత పార్టీ ఏదో పెడతానంటున్నారు, చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు పార్టీ మీద, ఈవెన్ వాళ్ళ బ్రదర్తో సహా అందరి మీద, హరీష్ రావు గారితో సహా అందరి మీద. సో దీని మీద మీ స్పందన చెప్పండి. ఒకటి, ఐ అడ్మైర్ కవిత దట్ ఒక మహిళగా తెగించి కదం తొక్కుతా ఉందనేది చూసి ఐ అడ్మైర్ దట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. రాజకీయాల్లో నువ్వు ఎవరు కూతురునన్నా కానీ, మిగతా రాజకీయ నాయకులు కూతుర్లు ఉన్నారు, అందరు కాంప్రమైజుల్లో నడుస్తున్నారు, అది వేరే మాట. బట్ షీ వాజ్ ఏబుల్ టు టేక్ దట్ స్టాండ్. ఆ స్టాండ్ తీసుకొని యాక్ట్ అని చెప్పి పక్కకు వచ్చి చేస్తా ఉంది. ఓకే, అంతవరకు ఐ అప్రిషియేట్. కానీ ఇప్పుడు ఆమె చెప్పేవన్నీ మరి పార్టీలో ఉన్నప్పుడు అవన్నీ జరిగినటివి కదా. నిజంగానే ప్రజల కోసం నువ్వు పోరాడుతూ ఉంటే అప్పుడే నీ కంఠం లేపాల్సింది. నేను పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో, కానీ మాకు జరిగే తప్పుల్ని నేను ఒప్పుకుంటా, నేను అంటా, నిలేస్తా, సవాల్ చేస్తా, క్రిటిసైజ్ చేస్తా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే నేను చెప్పా కొన్ని తప్పులు జరిగాయి, కాదని అంటలేదు, సరి చేసుకోవాలి. కానీ ఇప్పుడు మాట్లాడకుండా నేను రేపు పార్టీ నుంచి బయటకు వెళ్తే అప్పుడు నేను ఇవన్నీ అంటే నన్ను నమ్మే ప్రజలు ఎవరు ఉండరు, నా మీదే నిందలు మోపుతారు. అనుమానం అనేది, క్రెడిబిలిటీ అనేది ఒకటి పెట్టుకోవాలి. అసలే ఆడవాళ్ళకి ఇంత ఇబ్బంది, కష్టం. కాబట్టి ఇప్పుడు ఐ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ అనేది. సో ఐ విష్ కవిత ఆల్ ద వెరీ బెస్ట్. నీ పోరాటంలో ఐఎమ్ మానసికంగా విత్ యూ, బికాజ్ ఐ అడ్మైర్, ఐ అప్రిషియేట్. నువ్వు ఆ గట్స్ ఉంచుకొని నువ్వు తెంచుకొని బయటకు వచ్చావు, వెరీ గుడ్. కానీ డెవలప్ యువర్ క్రెడిబిలిటీ. ఇప్పుడు మనం ఏమన్నా కూడా మరి అప్పుడు ఎందుకు అనలేదనేది ప్రతి ఒక్కరూ సవాల్ చేస్తారు.